రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు చైన్ స్నాచింగ్ ఇతర నేరాలను నివారించడానికి అక్రమ నెంబర్ ప్లేట్స్ రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వాహనాల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని జాయింట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. జనవరి నుండి ఇప్పటి వరకు 48,998 వాహనాలపై జరిమానాలు విధించామని తెలిపారు. వాహనాలకు మొదటి చాలాన్ వచ్చినా రిజిస్ట్రేషన్ లేకుండానే నడిపిస్తున్నారని, అలాంటి వారిని ట్రాఫిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పట్టుకొని సెక్షన్ 192 కింద అభియోగాలు మోపి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాయని అన్నారు. అలాంటి వారికి 1 రోజు నుండి 3 రోజుల సాధారణ జైలు శిక్ష, 3,000 నుండి 5,000 వరకు జరిమానాతో పాటు 2 రోజుల ట్రాఫిక్ కమ్యూనిటీ సేవతో శిక్ష విధిస్తున్నామని తెలిపారు. వాహనాలు కొనుగోలు చేసిన 30 రోజుల్లోగా యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇంక్లూడింగ్ ఐపీఎల్ ఎక్కడ కూడా మేజర్ ట్రాఫిక్ జామ్స్ జరగలేదు. సో నిరంతరం ఆ యొక్క క్వాలిటేటివ్ సర్వీస్ ఇవ్వడానికి రాచకొండ పోలీస్ కమిటెడ్గా ఉంది. అదేవిధంగా ఒక ట్రాఫిక్ రెగ్యులేషనే కాకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే క్రైమ్ ట్రెండ్స్ ఏదైతే ఉన్నాయో, చైన్ స్నాచింగ్, రాబరీస్, హత్యలు, ల్యాండ్ హత్యలు, అట్లాగే దొంగతనాలు, లేకపోతే ఇంటర్స్టేట్ గ్యాంగ్స్, వీళ్ళందరూ కూడా నెంబర్ ప్లేట్ లేకుండానా, లేకపోతే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లు పెట్టుకోవడము, లేకపోతే దాన్ని నెంబర్ ప్లేట్ని ట్యాంపరింగ్ చేసేసి ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్తో వాళ్ళ క్రైమ్కి ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్, ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా 24 గంటల్లో పట్టుకోవడం జరిగింది. సో మెజారిటీ పీపుల్ నెంబర్ ప్లేట్ లేకుండా ఉండడమా, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడమా, లేకపోతే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్సా, లేకపోతే నెంబర్ ప్లేట్ని మాస్క్తో కప్పేయడంతో పాటు ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ ద్వారానే వాళ్ళు క్రైమ్స్కి పాల్పడడం జరిగింది. దీన్ని ఒక అనలైజ్ చేసిన తర్వాత రాచకొండ సిపి గారు ఒక లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్తో కోఆర్డినేట్ చేసి రాచకొండ కమిషనరేట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానీ, అట్లాగే ట్యాంపరింగ్ చేసిన వాళ్ళు కానీ, అట్లాగే నెంబర్ ప్లేట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న వెహికల్స్ కానీ, అట్లాగే నెంబర్ ప్లేట్ని కవర్ చేయడానికి మాస్క్తో కవర్ చేయడం. మాస్క్ కోవిడ్ మనకే వచ్చింది, మన ముక్కుకి కవర్ చేసుకోవాలి, నెంబర్ ప్లేట్ కవర్ చేయడం కాదు. నెంబర్ ప్లేట్ కవర్ చేశాడంటే అతను ఏదో క్రైమ్కి లేకపోతే ఒక దుశ్చర్యకి పాల్పడడానికి వెళ్తున్నట్టుగానే మేము భావిస్తాం. సో ఫస్ట్ టైం వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు పెట్టి పేపర్ ద్వారా చెప్పడం జరిగింది, వేరియస్ మీడియాస్ ద్వారా, మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అయినప్పటికీ 48,000 కేసులు పెట్టినా కూడా కొంతమందిలో మార్పు రాలేదు. సో మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు దాంట్లో 192 MV యాక్ట్లో క్లియర్గా రాస్తుంది. రెండోసారి అయితే 5,000, తర్వాత 5,000, తర్వాత తరచుగా జరుగుతుంటే వాళ్ళకి 1 year వరకు జైలు కూడా వేయచ్చని. ఆ నేపథ్యంలోనే 420 రెడ్ విత్ 192 రెడ్ విత్ 177 MV యాక్ట్ ద్వారా ఇటీవల 6 కేసులు పెట్టడం జరిగింది. 6 కేసుల్లో ఇద్దరికి 1 day సింపుల్ ఇంప్రిజన్మెంట్, ఒక అతనికి 3 రోజులు సింపుల్ ఇంప్రిజన్మెంట్ విత్ ఫైన్, ఇద్దరికి మామూలు ఫైన్. అదేవిధంగా ఒక అతనికి 2 రోజులు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆనరబుల్ కోర్ట్స్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఎంతో ఆత్మగౌరవంతో ఉద్యోగాలు చేసే టైంలో మేజర్ క్రైమ్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం మనం. ఇటువంటి చిన్న తప్పిదాల వల్ల 1 day జైలుకి వెళ్ళడం అనేది అది ఒక రకమైన మచ్చలాగా ఉంటుంది. అది కుటుంబంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున అందరికి విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అన్రిజిస్టర్డ్ వెహికల్ కానీ, నెంబర్ ప్లేట్ లేని వెహికల్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వెహికల్స్ కానీ, నెంబర్స్ ట్యాంపరింగ్ చేసిన వెహికల్స్ కానీ, అదేవిధంగా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ మార్చడం కానీ, అట్లాగే మాస్కులు పెట్టడం కానీ దయచేసి ఎవరు చేయకూడదు.